Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155556563. Precocious puberty. What does that mean? Breast development before 8 years start అయితే కంపల్సరీ వీళ్ళకి మెన్సెస్ తొందరగా వస్తుందా? ఇది ట్రూ ప్రికాషిటీనా? అలా జరగడం వల్ల do we have to ఫేస్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటామా మనం? ఒకప్పుడు 13 ఇయర్స్కి మెన్సెస్ వచ్చాయి, ఇప్పుడు 11 ఇయర్స్కి మెన్సెస్ వచ్చినాయి, ఇంకా రేపు ఎప్పుడో 10 ఇయర్స్కి మెన్సెస్ వస్తాయి. పలానా పిల్లల్లో సెక్షువల్ ప్రికాసిటీ ముందరే వచ్చేస్తుంది అని మనకి సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? బేబీస్ పుట్టగానే కూడా సెక్స్ స్టెరాయిడ్స్ హై లెవెల్స్ ఉంటాయి మనకి ఫస్ట్. సో వాళ్ళని ఆ కౌన్సిలింగ్ స్టేజ్ నుంచి తీసుకెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, సొసైటీ షుడ్ బి ఎడ్యుకేటెడ్. క్లాస్లో వాళ్ళు అందరికంటే పెద్దలాగా కనిపిస్తూ ఉంటారు బికాస్ సడన్ గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. వీళ్ళే కాదు, ఓవర్ వెయిట్ చిల్డ్రన్ అవ్వచ్చు, లేకపోతే వెరీ టాల్ చిల్డ్రన్ అవ్వచ్చు, అందరికీ కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ప్రాపర్గా శుభ్రంగా హెల్తీ ఫుడ్ తింటే చాలా మేడం, ఇంకా వాళ్ళకి సెక్షువల్ ప్రికాసిటీ రాదు అని అనుకోవచ్చా? నో. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ని నేను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే, ప్రాబబులీ ఎవ్రీ ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్ గురించి విన్న వెంటనే అమ్మ బాబోయ్ అని అనిపించే సిచ్యువేషన్ ఉంది. అండ్ దట్ ఈస్ ప్రికాషియస్ ప్యూబర్టీ. అంటే యూజువల్గా ఆడపిల్లలు ఏ 13 ఇయర్స్కో 14 ఇయర్స్కో మెచ్యూర్ అయ్యే సిచ్యువేషన్ని కట్ చేస్తే ఎర్లీ మెచ్యూరిటీ లెవెల్స్, అది గర్ల్ అయినా కావచ్చు, బాయ్ అయినా కావచ్చు, ఇప్పుడు ఇదొక అలార్మింగ్ సిచ్యువేషన్లా కనిపిస్తున్న నేపథ్యంలో ఎస్, మనకి ఒక డాక్టర్ కనిపిస్తే ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మొన్న మధ్య మేము ఇలాంటిది విన్నాం. ఇలాంటి వ్యూస్ అండ్ థాట్స్ మీకు కూడా వస్తున్నాయి కదా? ఐ వుడ్ డెఫినెట్లీ ఎకో విత్ యూ. అందుకనే డాక్టర్ షర్మిలా పిండియాలా గారిని తీసుకొచ్చేసాను. షీఈస్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ పిడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో మేడంతో మాట్లాడేద్దాం. నా మనసులో ఉన్న డౌట్స్, మీ మనసులో ఉన్న డౌట్స్ నా నోట్లోంచి ఈరోజు అడిగేద్దాం. హలో షర్మిలా గారు, ఎలా ఉన్నారు? How you doing? Good, and I like your energy. Thank you so much. Thank you. So precocious puberty, what does that mean? అసలు అదేంటి అన్నది బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. Precocious puberty for all parents watching ఏంటంటే, గర్ల్ చైల్డ్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ బిఫోర్ 8 years ఆర్ బాయ్ చైల్డ్ అయితే బిఫోర్ 9 years తన స్క్రోటల్ సైజ్ ఆర్ వాల్యూమ్ పెరగటం. సింపుల్గా 1 సెంటెన్స్లో ఇట్ ఈస్ దిస్. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటి అని అంటే, ఇది యాక్చువల్గా బ్రెస్ట్ డెవలప్మెంట్ బిఫోర్ 8 years స్టార్ట్ అయితే కంపల్సరీ వీళ్ళకి మెన్సెస్ తొందరగా వస్తుందా? ఇది ట్రూ ప్రికాషిటీనా? లేదా ఓన్లీ బ్రెస్ట్ డెవలప్మెంట్తో కొద్దిగా ముందు వచ్చింది బట్ యూజువల్ టైంకే మెన్సెస్ వస్తాయా దగ్గర? అది ఒక సినారియో. రెండో సినారియో, ఇది సింపుల్గా తొందరగా వచ్చే మినార్కీ అంటారు, లేదా మెన్సెస్కి ఫస్ట్ సైనా, లేదా అండర్లయింగ్ ఇంకా చాలా తీవ్రమైన జబ్బు ఏదన్నా ఉందా? ఇది ఎందుకు వచ్చింది అనే దాని మీద డిపెండెంట్ ఉంటుంది. ఎందుకు దాని మీద డిపెండెంట్గా ఉంటుంది అని అంటే, బ్రెయిన్లో జరిగే మార్పులు, బ్రెయిన్కి జరిగిన దెబ్బలు అవ్వచ్చు, లేదా చిన్న మార్పులు అవ్వచ్చు, లేదా పాస్ట్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి అడ్రినల్లో ఉండే ట్యూమర్స్ అవ్వచ్చు, పుట్టుకతోనే అడ్రినల్ గ్లాండ్లో జరిగే ఎంజైమ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా ఒవేరియన్ ట్యూమర్స్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి అక్కడి వరకు ద ఎంటైర్ స్పెక్ట్రమ్ సింపుల్గా ఇలానే ప్రజెంట్ అవుతుంది. ఎలా ప్రజెంట్ అవుతుంది అని అంటే, వీళ్ళల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్, వాళ్ళలో కొంచెం గొనాడల్ డెవలప్మెంట్ ఎర్లీగా రావటం. సో కట్ ఆఫ్స్ గురించి చాలా కన్సెన్సస్ ఉంది. అంటే వరల్డ్ అంతా చాలా స్టడీస్ జరుగుతున్నాయి అండ్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఏజ్ ఏంటి అనేది, ఏజ్ ఏంటి, ఇప్పుడు పెద్ద వివాదాలు లేకుండా ఒప్పుకున్న కట్ ఆఫ్ ఏంటంటే 8 years ఫర్ గర్ల్స్.
ఐ థింక్ ఇవాళ డిస్కషన్ వీఆర్ గోయింగ్ టు టాక్ మోర్ అబౌట్ గర్ల్ చిల్డ్రన్లో సెక్షువల్ ప్రికాసిటీ. ద రీజన్ బీయింగ్ ఆల్మోస్ట్ బాయ్ చిల్డ్రన్తో కంపేర్ చేస్తే 10 times మోర్ ఇన్సిడెంట్స్ ఉంటుంది గర్ల్స్లో. మీరు చాలా మంది వినుంటారు, ముందే మెన్సెస్ వచ్చినాయి లేకపోతే బ్రెస్ట్ డెవలప్మెంట్ తొందరగా వచ్చింది. ఎక్కువగా గర్ల్స్ గురించి డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఫెయిర్లీ గుడ్ రీజన్ ఉంది, ఎందుకంటే ఆడపిల్లల్లో సెక్షువల్ ప్రికాసిటీ డెఫినెట్గా 20 times ఎక్కువ ఎక్కువ ఎక్కువ. బట్ సాడ్లీ పాపం చాలా చోట్ల మెన్కి కూడా అన్యాయం జరుగుతుంది. అలానే దీంట్లో కూడా సెక్షువల్ ప్రికాసిటీ బాయ్స్లో యూజువల్గా ఎవరు కంప్లైంట్ చేయరు, డిటెక్ట్ చేయరు, బాగా గ్రాస్గా ఉంటే తప్ప, అంటే చాలా 10 ఏళ్లలోపే మీసాలు గడ్డాలు వస్తే తప్ప, సంథింగ్ లైక్ దాట్. ఈ ఎర్లీ చేంజెస్ని ఎక్కువ మంది పేరెంట్స్ నోటీస్ కూడా చేయరు. ఎందుకంటే అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 7, 8, 9 నుంచి బాయ్స్ అందరూ వాళ్ళంతటి వాళ్ళే దే విల్ టేక్ బాత్. అసలు పెద్దగా అబ్జర్వేషన్ ఉండదు. గర్ల్ని అయితే కనుక జనరల్గా ఉండే అటెన్షన్తోనే ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. ఆడపిల్లల్లో వచ్చే మార్పులు, ఆడపిల్ల వైపు ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ అవ్వచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. సో దిస్ ఈజ్ సెక్షువల్ ప్రికాసిటీ. సో బేసికల్గా మేడం ఈ సెక్షువల్ ప్రికాసిటీ అనేది మీరు చెప్పిన అండర్లైంగ్ రీజన్స్ చాలా చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్స్ దగ్గర నుంచి, అడ్రినాలిన్ చేంజెస్ దగ్గర నుంచి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ XYZ రీజన్స్ సెక్షువల్ ప్రికాసిటీ హ్యాపెండ్. అలా జరగడం వల్ల డూ వీ హ్యావ్ టు ఫేస్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటామా మనం? వెరీ నైస్ క్వశ్చన్. సో ద థింగ్ ఈజ్, అసలు మన ఇద్దరం ఇవాళ వై షుడ్ వి టాక్ అబౌట్ ఇట్ అట్ ఆల్ అంటే, ఇది ప్రాబ్లం ఎందుకు అయ్యింది? ఓకే, ఒకప్పుడు 13 yearsకి మెన్సెస్ వచ్చాయి, ఇప్పుడు 11 yearsకి మెన్సెస్ వచ్చినాయి, ఇంకా రేపు ఎప్పుడో 10 yearsకి మెన్సెస్ వస్తాయి. ఏంటి, వై ఈజ్ ఇట్ అ ప్రాబ్లం అట్ ఆల్ అని అంటే, ఎస్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే సైకో సోషల్ రీజన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఒక 9 ఏళ్ల పిల్లో లేకపోతే 8 ఏళ్ల పిల్లకు మెన్సెస్ స్టార్ట్ అయితే ఎంతవరకు ఆ చైల్డ్ తను హ్యాండిల్ చేయగలదు. దీని మూలంగా ఇప్పుడు మొత్తం అందరూ క్లాస్లో ఒక 20 మంది పిల్లలు ఉంటారు. ఈ పాప 20లో ఒక్క పాపే షీల్ బి హ్యావింగ్ పీరియడ్స్, షీ విల్ హ్యావ్ బ్రెస్ట్ డెవలప్మెంట్, అండ్ ఈ హార్మోనల్ చేంజెస్ మూలన ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ప్యూబర్టల్ చేంజెస్. ఇవన్నీ తన పియర్ గ్రూప్కి లేనివి తన ఒక్కతే ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మూలాన ఫ్యూచర్లో అంటే ఇవి ఒక కొన్ని ఏళ్ల తర్వాత ఈ పాపకి యాంగ్జైటీ, డిప్రెషన్, వేరే ఇష్యూస్, అండ్ ఒక 6 ఏళ్ల పిల్లకి వెల్ డెవలప్డ్ బ్రెస్ట్ ఉన్నాయి, షీ గోస్ ఇన్ టు ద సొసైటీ. ఈ పాపకి ఒక టీనేజర్కి వచ్చే ప్రాబ్లమ్స్ 6 ఏళ్ల పిల్ల ఎలా ఫేస్ చేయగలుగుతుంది? షీ కెనాట్. అండ్ వీళ్ళు చెప్పలేని ఏజ్లో ఇలాంటివి జరిగినప్పుడు సెక్షువల్ అబ్యూస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది, చైల్డ్ అబ్యూస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా దిస్ ఈజ్ వన్ పార్ట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ, సరే ప్రొటెక్టివ్గా చూసుకుంటాం వాట్ ఎవర్ మోర్ ఇంపార్టెంట్లీ అడల్ట్ హైట్. అంటే ఈ పాప ఒక 5 feet 4 inches అవ్వాల్సిన పాప, అని ఎలా అంటామంటే ఈ పాప యొక్క పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ వీళ్ళిద్దరి హైట్స్ బట్టి, యూజువల్గా మన పేరెంటల్ హైట్ బట్టి ప్రతి చైల్డ్కి ప్రెడిక్టెడ్ హైట్ అని ఒకటి ఉంటుంది. అంటే మోస్ట్ లైక్లీ ఇంత అవుతారు అని. సో ఆ ప్రెడిక్టెడ్ హైట్ కంటే తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఓకే, క్లియర్ కట్గా ఏ ఏజ్ ముందు బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తే లో హైట్ అవుతుంది అని అంటే less than 6 years. 6 to 8 years మధ్యలో ఇంకా మనకి డేటా కావాలి. డెఫినెట్గా ఈ పాప ఇంతకంటే 2 centimeters పెరిగేది అని చెప్పి గంటాపదంగా చెప్పాలి, బల్లగుద్ది చెప్పాలి అని అంటే వీ నీడ్ మోర్ డేటా. సో ఇక్కడ ఒక చిన్న సైంటిఫిక్ క్వశ్చన్ మేడం, సెక్షువల్ ప్రికాసిటీ అండర్ 6 yearsకి హైట్కి ఏంటి సంబంధం? సో హైట్కి ఈ సెక్షువల్ ప్రికాసిటీకి ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏవైతే ఇవి ఎక్సెస్లో ప్రొడ్యూస్ అవుతున్న సెక్స్ స్టెరాయిడ్స్, ఎక్సెస్ కూడా అనలేము, ప్రీమెచ్యూర్గా తొందరగా రావటం వలన బోన్స్లో ఎపిఫైషియల్ ఎండ్స్ అని ఉంటాయి, వాటి మీద ఎఫెక్ట్ మూలాన ఏమవుతుందంటే తొందరగా పెరుగుతాయి.
ముందే తొందరగా పెరుగుతాయి. కానీ ముందే తొందరగా పెరిగి, మరి ముందే తొందరగా పెరిగితే ముందే హైట్ పెరుగుతారు కదా. వై ఈజ్ ఇట్ దట్ హైట్ గెట్స్ ఎఫెక్టెడ్? యూజువల్గా పెరగాల్సినంత హైట్కి అటైన్ అవ్వరు, ఫాస్ట్గా ఎపిఫైసిస్ ఫ్యూజ్ అయిపోతాయి. గాట్ ఇట్. సో వీళ్ళకి ఏంటంటే కేపబిలిటీ టు గ్రో తగ్గిపోతుంది. మీరు చూసే ఉంటారు చాలామంది మెన్సెస్ వచ్చిన తర్వాత ఇంకా ఆడపిల్లలు పెరగరు, లేదా బాయ్స్ ఒక ఏజ్ తర్వాత పెరగరు. అసలు మనం లైఫ్ లాంగ్ ఎందుకు గ్రో అవ్వలేదు హైట్? ఒక ఏజ్ తర్వాత ఎందుకు ఆగిపోతాము? ద సేమ్ రీజన్. సో ఏదైతే మనకి 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి 21 ఏళ్ళకి జరిగేది వాళ్ళకి 12 ఏళ్ళు 10 ఏళ్ళకే జరిగిపోతుంది. సో దీని మూలన హైట్స్ అటైన్ అవ్వరు. దీంట్లో కూడా కొంచెం కాంట్రవర్షియల్ థింగ్స్ ఉన్నాయి మెడికల్ లిటరేచర్లో. బట్ ఎనీవేస్ ఓవరాల్గా దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నది ఏంటంటే ఈ సెక్షువల్లీ ప్రికాషియస్ చిల్డ్రన్ అంటే క్లియర్ కట్ ఏ రకమైన కాంట్రవర్సీ లేనిది బిలో 6 years బ్రెస్ట్ డెవలప్ అయిన గర్ల్స్కి. సో ఈ పిల్లలకి తర్వాత ఈ ఎర్లీగా ఈ 5-6 yearsలో వాళ్ళ బాడీలో, వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళ వేరియస్ ఆర్గన్స్లో జరుగుతున్న మార్పుల మూలాన ఈ పిల్లలకి తర్వాత ఏమన్నా కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్, డయాబెటీస్ రిస్క్, మెటబాలిక్ సిండ్రోమ్స్ రిస్క్, ఒబిసిటీ మూలాన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ప్రాబబ్లీ ఎక్కువ ఉండొచ్చు అనే థాట్ని ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇంకా జరుగుతోంది. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి దేర్. ఎందుకంటే ఆల్సో బికాస్ ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ప్యూబర్టల్ చేంజెస్ మనకి ఏం జరుగుతాయంటే గర్ల్స్ బాడీస్లో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, బాయ్స్ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ రీడిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది, గర్ల్స్ లాగా పెరగదు. బట్ ఇద్దరిలోనూ గ్రోత్ యాక్సలరేషన్ ఉంటుంది. అని అంటే వెయిట్ పెరుగుతారు, హైట్ పెరుగుతారు, సెక్షువల్గా మెచ్యూర్ అవుతారు. ఈ చేంజెస్ అన్నీ ఎర్లీగా జరగటం మూలాన కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత మనం ఏ వయసులో ఎలాంటి మార్పులు ఎన్నేళ్ళు జరగాలో అలా జరిగితేనే మనకి అడల్ట్ హెల్త్ సరిగ్గా ఉంటుంది. సింప్లీ పుట్. గాట్ ఇట్ వెరీ క్లియర్ మేడం. ఇప్పుడు పలానా పిల్లల్లో సెక్షువల్ ప్రికాసిటీ ముందరే వచ్చేస్తుంది అని మనకి సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? యా, దీని గురించి లేటెస్ట్ రీసెర్చ్ జరుగుతోంది. ఏంటి అని అంటే ఒక రెండు రకాల 2 points ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ 2 yearsలో ఇఫ్ వీ కెన్ చెక్ మినీ ప్యూబర్టీ అని ఉంటుంది. బేబీస్ పుట్టగానే కూడా సెక్స్ స్టెరాయిడ్స్ హై లెవెల్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ తల్లి కడుపులో ఉన్నప్పుడు 2nd trimester మనకి ఒక చిన్న మినీ ప్యూబర్టీ ఉంటుంది. అప్పుడు అలా జరగటం మూలాన మనకి సెక్స్ డిటర్మినేషన్ అంటే ఒక చైల్డ్ మేల్ అవుతారా ఫిమేల్ అవుతారా, వీళ్ళకి ఫ్యూచర్లో సెక్షువల్ మెచ్యూరిటీ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, హౌ ఇఫెక్టివ్ ఇట్ ఈస్ అనేది అదొక మైల్ స్టోన్. సెకండ్ మైల్ స్టోన్ ఈస్ పుట్టగానే మనకి సెక్స్ స్టెరాయిడ్స్ కూడా ఫస్ట్ 2 years గర్ల్స్లో హైగా ఉండొచ్చు, బాయ్స్లో కూడా ఉంటాయి. బట్ ఈ మినీ ప్యూబర్టీస్లో ఏంటంటే ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ ఉండదు. అంటే స్పర్మ్స్ జనరేట్ చేయటం లేకపోతే ఓవరీస్ నుంచి ఓవ్యులేట్ అవ్వటం ఈ కేపబిలిటీ ఉండదు. జస్ట్ స్టిమ్యులేటెడ్ ఉంటే మన ఆర్గన్స్ పెరగటానికి వాటన్నిటికీ. ఈ టైంలో కనుక చూస్తే లేటర్ లైఫ్లో వీళ్ళకి అండర్ పర్ఫార్మెన్స్ అంటే సెక్షువల్ మెచ్యూరిటీ డిలే అవటం, లేదా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావటం, లేదా సరిగ్గా సెక్రెట్ అవ్వకపోవటం, ఇవన్నీ మనకి ఫస్ట్ 2 yearsలో ఒకవేళ కనుక మనం ఫాలో అప్ చేస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 4 years నుంచి 9 years, 4 years నుంచి 10 years చిల్డ్రన్లో యూజువల్గా ఓవర్ వెయిట్ చిల్డ్రన్ని, ఒబీస్ చిల్డ్రన్ని ఫాలో అప్ చేస్తే వాళ్ళల్లో ఈ సెక్షువల్ ప్రికాసిటీ ఎక్కువ అని కనుక్కున్నారు. ఐ వోంట్ సే ప్రతి ఓవర్ వెయిట్ చైల్డ్ విల్ హ్యావ్ సెక్షువల్ ప్రికాసిటీ, నో. బట్ సెక్షువల్లీ ప్రికాషియస్ చిల్డ్రన్ని చూస్తే వాళ్ళల్లో చాలామంది, చాలా ప్రపోర్షన్ ఈ 4 to 10 years మధ్యలో ఓవర్ వెయిట్ కూడా ఉన్నారు. So even being overweight is also one of the reason. Is one of the main reason. I mean, if you say diet
రోల్ ఏంటి సెక్షువల్ ప్రికాసిటీలో అంటే ఒబీస్ ఓవర్ వెయిట్ చిల్డ్రన్లో క్లియర్ కట్గా కోరిలేషన్ కనిపిస్తుంది. గాట్ ఇట్ మేడం. మనం డైట్ దాకా నెక్స్ట్ వెళ్దాము. ఇక్కడే నాకు ఇంకొక డౌట్ వచ్చింది మీరు చెప్పిన దాంట్లో. సో ఇప్పుడు బేసికల్లీ పుట్టిన వెంటనే సెక్స్ స్టెరాయిడ్స్ కి సంబంధించిన టెస్ట్ చేయించాలి. అంటే ఐ వోంట్ సే చేయించాలి, ఆ చేయించాలి దగ్గరే నా డౌట్ కూడా. నో we don't do anything, those are all normal natural processes. ఎవరి ఫ్యామిలీలో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి, అంటే ఇది యాక్చువల్గా సెక్షువల్ ప్రికాసిటీ కూడా కాదు, అది మోర్ అబౌట్ నాట్ బీయింగ్ సెక్షువల్లీ మెచ్యూర్ ఆర్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఆ చైల్డ్ గ్రోత్ సరిగ్గా లేదు, లీనియర్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎవరికైతే ఈ ప్యూబర్టల్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో, ప్రికాషియస్ ప్యూబర్టీ కాదు, అండర్ పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఆ బేబీస్ ఫస్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళ గ్రోత్ కూడా చాలా మినిమల్ ఉంటుంది. హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటాం సెంట్రల్గా వచ్చేది, దానిని కనుక్కోవటానికి ఇవి ఉపయోగపడతాయి. బట్ ఈ బేబీ పుట్టగానే ఈ బేబీకి సెక్షువల్ ప్రికాసిటీ ఉంటుందా లేదా అనేది చెప్పడం కష్టం. ఎస్, ఫ్యూచర్లో చెప్పగలుగుతాం, ఎందుకంటే జెనెటిక్స్ రోల్ ఏంటి, ఏ రకమైన జెనెటిక్స్ ఉంటే ఈ పిల్లలు ఫ్యూచర్లో సెక్షువల్గా ప్రికాషన్స్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి. అండ్ సింప్లిఫై చేసేసి చెప్పాలనంటే ఆ స్టడీస్లో 2 ఇంట్రెస్టింగ్ నాటీ నేమ్స్ ఉన్న పెప్టిన్స్ ఉన్నాయి. సో కిస్ పెప్టిన్ అని ఒకటి, రింగ్ ఫింగర్ పెప్టిన్ అని ఒకటి. ఈ 2 ఏంటంటే యాంటై అనమాట. కిస్పెప్టిన్ లెవెల్స్ పెరిగినప్పుడు దాని పని ఏంటంటే మన సెక్షువల్ మెచ్యురేషన్ వైపు పుష్ చేయటం, ఇదేమో ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో దీని పని సరిగ్గా జరగకపోతే సెక్షువల్ ప్రికాసిటీ రావచ్చు, ఇది ఓవర్ యాక్టివ్ అయితే కూడా అవ్వచ్చు. సో వీటి మీద దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టడీస్ గోయింగ్ ఆన్. మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్పగలుగుతాం. బట్ ఐ థింక్ సింపుల్గా ఇప్పుడు వాట్ ఐ వాంట్ పేరెంట్స్ టు నోటీస్, పుట్టిన దగ్గర నుంచి ఇన్ఫ్యాక్ట్ పుట్టక ముందే మనం ఏమైనా చేయగలమా? మన పిల్లలకి సెక్షువల్ ప్రికాసిటీ జరగకుండా ఉండటానికి మన చేతుల్లో, మన ఇంట్లో ఎన్వైరన్మెంట్, మన డయట్, మన లైఫ్ స్టైల్లో ఏ మార్పులు చేసుకోవచ్చు. నంబర్ 1. అదర్ థింగ్ ఈస్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, నేను ఎప్పుడు ఇమ్మీడియట్గా ఏం చూసుకోవాలి? యా, నేను నా పిల్లల్లో రెగ్యులర్గా ఏం చెక్ చేసుకొని ఏ మార్పు వస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెన్ టు సీ అ డాక్టర్. యా, సో దీస్ ఆర్ ద థింగ్స్ ప్రాబబ్లీ నాకు ఐ వాంట్ పీపుల్ టు నో. మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారమే మేడం, సెక్షువల్ ప్రికాసిటీ ఇఫ్ ఇట్ ఇస్ ది ఫ్యామిలీ ఆర్ గ్రోత్ రిలేటెడ్ మైల్ స్టోన్స్ ప్రాపర్గా టచ్ అవ్వట్లేదు ఆర్ XYZ రీజన్స్ మీరు ఇందాక చెప్పిన కండిషన్స్లో పేరెంట్స్ హ్యావ్ టు కమ్ అండ్ సీ అ డాక్టర్. అలా కాకుండా జస్ట్ ఫర్ అవేర్నెస్ సేక్ అడుగుతున్నాను, ఎవ్రీ పేరెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో వెన్ షుడ్ దే బీ మోర్ అలర్ట్ అండ్ గో అండ్ సీ అ డాక్టర్ అండ్ టాక్ టు ది డాక్టర్ దట్ మా పాప బాబు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఆర్ దే హవ్ ట్రావెల్డ్ హాఫ్ వే, వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు. వాట్ ఆర్ దోస్ పాయింట్స్ వేర్ ఇన్ విచ్ దే హ్యావ్ టు అట్లీస్ట్ అవేకన్ నౌ, go see a doctor and talk to a doctor? When should that be happen? Great, perfect. So the thing is, మనం పిల్లలకి ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇప్పుడు వచ్చే చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, నాకు భయం వేస్తుంది, నేను ఎక్కడో విన్నాను ఆ పాపకి మెన్సెస్ 9 ఇయర్స్కి వచ్చినాయి, లేదా ఈ పాపకి 11కి వచ్చినాయి, లేకపోతే ఇంకొకటి లైక్ 6 ఇయర్స్కి వచ్చినాయి, వాట్ ఎవర్. సో వాట్ కెన్ ఐ డూ, ఎట్లా నేను వెన్ డూ ఐ హ్యావ్ టు బీ అలర్ట్, నేనేం చూసుకోవాలి? సింపుల్గా చెప్పింది ఫస్ట్ నేను డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఏంటంటే ఆడపిల్లల్లో 6 ఇయర్స్ లోపే లేదా 8 ఇయర్స్ లోపు, టు బీ మోర్ ప్రిసైజ్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటాం. అంటే సెక్షువల్ మెచ్యూరిటీ మనలో జరుగుతోంది అని చెప్పడానికి గర్ల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్. కొంతమందికి ఎడ్రినార్కీ అని వస్తుంది, అంటే ఆర్మ్పిట్స్లో చంకలో జుట్టు రావటం, లేదా ప్యూబిక్ హెయిర్ రావటం, కింద ఐ మీన్ జననేంద్రియాల దగ్గర హెయిర్ రావటం. ఈ 2 వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు వరీ. యూ డోంట్ హ్యావ్ టు వరీ టూ మచ్, బట్ ఎస్ ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవాలి. దట్స్ ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే ఎడ్రినల్ ఆండ్రోజన్స్ వస్తున్నాయి,
మనకు ఒక సీక్వెన్స్ ఉంది, దేవుడు ఇలాగా ఇలా 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 అవ్వాలని చెప్పాడు, నేచర్ ఆర్ దేవుడు వాట్ ఎవర్. సో ఏంటంటే ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్ అవ్వాలి, ఆ తర్వాత మెల్లగా ఈ హెయిర్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత యూజువల్గా బ్రెస్ట్ బడ్ డెవలప్ అవటానికి దాన్ని స్టేజ్ 2 ట్యానర్ అంటాం. అక్కడి నుంచి మెన్సిస్ డెవలప్ అవటానికి మనకి రఫ్లీ 2.5 to 3 years టైం ఉంటుంది. ఈ మధ్యలో జరిగేది గ్రోత్ స్పర్ట్. ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్ మెచ్యురేషన్ జరుగుతూ హెయిర్ కూడా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఒక 1 year లేటర్ 1.5 year లేటర్ సడన్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది. గ్రోత్ స్పర్ట్ వచ్చిన మేబీ 1 year ఆర్ లెస్ దాన్ ఏ ఇయర్లో యూజువల్గా మెన్సెస్ వస్తాయి. సో మనము ఈ మెన్సెస్ రాకముందు ఈ టైం లైన్లో ఎప్పుడు మనం అలర్ట్ అయినా స్టిల్ వీ కెన్ హెల్ప్ ద చైల్డ్. రైట్. సో ఇవన్నమాట బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ ఆర్ యాక్సిలరీ హెయిర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ స్పర్ట్. సడన్గా మీ పాప అప్పటి వరకు క్లాస్లో మనం యూజువల్గా క్లాస్లో ఇదంతా కూడా బిలో 6 years అయితేనే పేరెంట్స్ కంగారు పడాలి. బిలో 8 years బ్రెస్ట్ డెవలప్మెంట్. సో ఆ 8 years అనేది టైం లైన్ పెట్టుకోవాలి. 8 years దాటిన తర్వాత కంగారు పడక్కర్లేదు. బట్ ఎస్, అన్ఫార్చునేట్లీ సపోజ్ ఒక చైల్డ్ కి ప్రికాషియస్ ప్యూబర్టీ హెస్ స్టార్టెడ్, ఇట్స్ హ్యాపెనింగ్. సో డాక్టర్ దగ్గరికి వస్తారు, చూపిస్తారు. దీనికి ట్రీట్మెంట్ అనేది ఉందా? డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటే ఏమన్నా ఫర్దర్ లైఫ్ స్పాన్ లో బికాస్ ఆఫ్ దిస్ ప్రికాషియస్ ప్యూబర్టీ ఆ ట్రీట్మెంట్ వల్ల ఏమన్నా ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ వుడ్ ది గర్ల్ హ్యాస్ టు సీ త్రూ? యా, పర్ఫెక్ట్. అసలు అంటే పేరెంట్స్కి ఉన్న యూజువల్ కన్సర్న్స్ అన్ని యువర్ వాయిసింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ద థింగ్ ఈస్, మనం ట్రీట్మెంట్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను పేరెంట్స్ అందరికీ. సో సింప్లిఫైడ్గా చెప్పాలంటే, ఎప్పుడైతే జబ్బు మూలాన జరిగే నష్టం ఎక్కువ అప్పుడే మనం ట్రీట్ చేస్తాం. ఏ ట్రీట్మెంట్కైనా వితౌట్ ద ట్రీట్మెంట్, విత్ ద ట్రీట్మెంట్. ఒక నార్మల్ పర్సన్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక నార్మల్ పర్సన్కి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆబ్వియస్గా ట్రీట్మెంట్ ఈజ్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్ని మెడికేషన్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ జబ్బు మూలన మనకు జరిగే నష్టం ఎక్కువ కాబట్టి ఆ ఒక్క పిసరు చాలాసార్లు ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏముండో, ఏదన్నా థియరటికల్ పాసిబిలిటీ ఉన్న లక్షలో ఒకరికి ఏదో జరుగుతుంది, లేకపోతే 10 లక్షల్లో ఒకరికి ఇది జరగచ్చు అని ఉంటే దాన్నే చూసి భయపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ జబ్బు మూలన కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆ జబ్బు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మర్చిపోయి దాన్ని చూస్తారు. సో అలా చూడాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ప్రికాషియస్ ప్యూబర్టీకి ఇప్పుడు పర్ఫెక్ట్ మెడికేషన్ ఉంది. చాలా ఈజీగా GnRH అనలాగ్స్ అంటాం వాటిని. అవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే, యాక్చువల్గా అసలు ప్యూబర్టీ రావడానికి మన బాడీలో జరిగే మేజర్ హార్మోనల్ చేంజ్ ఏంటంటే, మన మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ ఉంటుంది. ఎక్కువ మందికి సెంట్రల్ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే బ్రెయిన్లో జరిగే మార్పులు, బ్రెయినే మనది యాక్చువల్ మాస్టర్ గ్లాండ్ అంటాం పిట్యూటరీని. మొత్తం బాడీలో ఉన్న ప్రతి సెల్లో, ప్రతి దాంట్లో జరిగే ప్రతి ప్రక్రియకి ఎక్కడో ఒక చోట పిట్యూటరీతో కనెక్షన్ ఉంటుంది. సో ఈ పిట్యూటరీలో జరిగే మార్పులు, ఈ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ ఆర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ని అప్పటి వరకు ఒకే రకంగా సెక్రీట్ చేసిన పిట్యూటరీ పల్సటైల్గా సెక్రీట్ చేయటం మొదలు పెడుతుంది. పల్సెస్లో ఇట్లా ఇంక్రీజ్డ్ సెక్రీషన్, మళ్ళీ కామ్, ఇంక్రీజ్డ్ సెక్రీషన్, కామ్. ఈ పల్సటైల్ సెక్రీషన్ మూలాన మనకి సెక్షువల్ మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ పల్సెస్ని ఆపేస్తాం మనం, ఎందుకంటే సేమ్ అదే రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసే అనలాగ్స్ని ఇస్తాం. ఒకే రకమైన మెయింటైన్ చేస్తే ప్యూబర్టీ రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఓకే ఫైన్, నవ్ వీ వాంట్ దిస్ చైల్డ్ టు, ఇక నార్మల్ ఏజ్ వచ్చింది, వీ కెన్ లెట్ హర్ హ్యావ్ హర్ నార్మల్ ప్యూబర్టీ అని అనుకున్నప్పుడు ఈ మెడికేషన్ ఆపేస్తాం. ఆపేసిన కపుల్ ఆఫ్ మంత్స్, కొంతమందికి 3 months, 6 months, 1 year నార్మల్ ప్యూబర్టీ వస్తుంది. చాలామంది ఆందోళన చెందేది ఏంటంటే, హార్మోన్స్ అనగానే ఒక భయపడిపోతాం. కరెక్ట్. లైక్ ఎనీ హార్మోన్, ఎనీ స్టెరాయిడ్, యూఆర్ అఫ్రైడ్. ఐఎమ్ హ్యాపీ అవేర్నెస్ ఉంది, అనవసరంగా యూజ్ చేయకూడదు అనే భయం ఉండాలి. బట్ డాక్టర్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ ఆలోచించి మీకు బెస్ట్దే చేస్తారు.
సో ఫ్యూచర్లో ఫర్టిలిటీకి అనే ప్రాబ్లమ్స్ ఉంటాయని అడుగుతారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఓవర్ వెయిట్ ఉండి సెక్షువల్ ప్రికాసిటీ ఉన్న గర్ల్స్కి ప్రాబబ్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్న రావచ్చు, కానీ ఈ ప్రికాషియస్ ప్యూబర్టీకి యూస్ చేసే మెడికేషన్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ. లైక్ ఐ టోల్డ్ యూ అగైన్, డిస్క్లైమర్ ఇవ్వాలి ఏంటంటే, ప్రతి మెడిసిన్కి ఒక 10 లక్షల మందిలో ఎవరికో ఏదో జరిగే అవకాశం ఉంది అని అంటే అది మనకే జరుగుతుంది అనుకోకూడదు. ఇక్కడ డెఫినెట్గా జరిగే ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం అడ్రస్ చేయాలి. గాట్ ఇట్ మేడం. సో గ్లాడ్ సెక్షువల్ ప్రికాసిటీకి మెడికేషన్ ఉంది, దానివల్ల ఇప్పటి వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అనుకుందాం, వీఆర్ ఆల్ హ్యాపీ దట్ వే. కానీ అన్ఫార్చునేట్లీ బాయ్ చైల్డ్కో గర్ల్ చైల్డ్కో సెక్షువల్ ప్రికాసిటీ హ్యాస్ బిన్ డిటెక్టెడ్. రోల్ ఆఫ్ ది ఫ్యామిలీ, రోల్ ఆఫ్ ది సొసైటీ, ఆ ప్యూర్ ప్రెషర్ ఇందాక మీరు ఏదైతే అన్నారో ఇవన్నీ దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ది మెంటల్ హెల్త్ ఆఫ్ ది పర్సన్, ఆఫ్ ది చైల్డ్. సో ఇది ఓవర్కమ్ అవ్వాలంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవ్వాలో, అంటే 6 ఏళ్లకి 8 ఏళ్లకి అంత స్ట్రెంగ్త్ ఉంటుందని అయితే అనుకో. సో వాళ్ళని ఆ కౌన్సిలింగ్ స్టేజ్ నుంచి తీసుకెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, సొసైటీ షుడ్ బి ఎడ్యుకేటెడ్. సో వాట్స్ ది రోల్ ఆఫ్ ద సొసైటీ మేడం ఇన్ యాక్చువల్లీ పాపం వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాల్సిన టైం అది. యా, డెఫినెట్గా నేను చెప్పాను ఫస్ట్లో, యూ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్, అసలు ఎందుకు ట్రీట్ చేయాలి? The first reason I said is psychosocial problems. Correct. So this is where the family and society play a role. 100%. You have to be empathetic. Already that child is going through a lot. I've seen children behaving like teenage children, empathetic. అంటే పక్కాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించటం, చాలా సున్నితంగా తయారవటం, మనస్తత్వం, ప్రతిదానికి ఎమోషనల్గా రియాక్ట్ అవటం, ఇలాంటి చేంజెస్ చూస్తూ ఉంటాం ఈ సెక్షువల్ ప్రికాసిటీ ఉన్న పిల్లల్లో. సో వీళ్ళకి యాక్చువల్గా మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే, చాలా దయతో కైండ్గా అర్థం చేసుకుంటూ పాయింట్అవుట్ చేయకుండా ఆల్వేస్ రీఅష్యూర్ చేస్తూ పర్వాలేదు వీఆర్ దేర్ ఫర్ యూ అని పేరెంట్స్ చెప్పాలి. వాళ్ళ ఆందోళన పడకూడదు ఫస్ట్ థింగ్. అండ్ సాడ్గా ఇంకోటి జరుగుతుంది తెలుసా, ఈ సెక్షువల్ ప్రికాసిటీ జరిగిన పిల్లల్లో కానీ లేకపోతే లార్జ్ చిల్డ్రన్ అందరికీ ఉంటుంది ఇది. క్లాస్లో వాళ్ళు అందరికంటే పెద్దలాగా కనిపిస్తూ ఉంటారు, బికాస్ సడన్ గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. వీళ్ళే కాదు, ఓవర్ వెయిట్ చిల్డ్రన్ అవ్వచ్చు, లేకపోతే వెరీ టాల్ చిల్డ్రన్ అవ్వచ్చు, అందరికీ కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. వాళ్ళ సైజ్ చూసి ఒక 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి ఒక 10 ఏళ్ల పిల్లల మెచ్యూరిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా ట్రామాటిక్. పాపం సైజ్ పెద్దగా ఉంటుంది కానీ దే ఆర్ కూడా చిన్న పిల్లలు, ఏజ్ వైజ్ దే ఆర్ స్మాల్, దే ఆర్ యంగ్, దే ఆర్ లిటిల్ బేబీస్. సో ఇది మర్చిపోయి వాళ్ళతో హార్ష్గా మాట్లాడటం, 10 ఏళ్ళ ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలతో 12 ఏళ్ల పిల్లలతో మాట్లాడితే చాలా హార్ష్గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయటం, వీటి మూలన ప్రెషర్ ఎక్కువ అయ్యి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్స్ ఎక్కువ అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ టీచర్స్, పేరెంట్స్ అండ్ పియర్ గ్రూప్ అందరూ గమనించాల్సింది ఇది. అండ్ ఆఫ్ కోర్స్ నైబర్స్, వీళ్ళు వేరే ఇంటికి వెళ్తారు ఆడుకోవటానికి, వాళ్ళు కూడా అట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ జరగకూడదు. సో ఇదంతా అందరి బాధ్యత, వాళ్ళని అంత కష్టపెట్టకూడదు, బికాస్ దే ఆర్ అండర్ గోయింగ్ సమ్ కండిషన్. సో డెఫినెట్లీ ఎంపాథెటిక్గా వాళ్ళ వైపు ప్రవర్తించాలి తప్ప వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా ఉంటే పాపం పసి మనసులు ఇంకా గాయపడతాయి అన్నది మాత్రం అర్థమవుతుంది. మేడం, హెల్త్ వైజ్ ఏమేం కారణాలు ఉంటాయో మీరు చెప్పారు, అంటే మెడికలీ ఏమేం కారణాలు ఉంటాయో మీరు చెప్పారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇన్సిడెన్స్ ఆఫ్ సెక్షువల్ ప్రికాసిటీ రోజు రోజుకి ఇవాళ రోజుకి పెరుగుతోందని చెప్తే ఫుడ్ రోల్ ప్లే చేస్తుందా? ఇందాక మీరు అన్నారు ప్రాపర్ స్లీప్ లేకపోవడం పిల్లల్లో, ఆర్ జెనెటికల్గా ఏమన్నా ఉంది. ఇవన్నీ కనుక చూసుకుంటే ఒక డిఫైన్డ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ టు ప్రివెంట్ సెక్షువల్ ప్రికాసిటీ ఏదైనా ఉంది అంటే అది చెప్పండి మేడం, అది ఫాలో అవుతారు జనాలు. ఇది $1 million క్వశ్చన్. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి పేరెంట్ అడిగేది, నేను పాలు మానేస్తే, చికెన్ మానేస్తే మా పాప సెక్షువల్లీ ప్రికాషియస్ అవ్వకుండా ఉంటుందా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎగ్స్ అండ్ చికెన్? అసలు ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగే క్వశ్చన్ ఇది. సో డెఫినెట్గా దిస్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. డయట్ రోల్ చాలా ఉంది. డయట్ రోల్, ఎస్టాబ్లిష్డ్ రోల్ ఏంటి ఇప్పుడు అని అంటే,
ఒబీస్ ఓవర్ వెయిట్ చిల్డ్రన్లో డెఫినెట్గా సెక్షువల్ ప్రికాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కువ అవటం మూలన లెప్టిన్ గ్రెలిన్ అని 2 ఉంటాయి మనకి. ఆకలి వేసే హార్మోన్, సాటిస్ఫాక్షన్ చేసే హార్మోన్. సో వీటిల్లో సమతులం డిస్టర్బ్ అవటం, లెప్టిన్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయి ఒబీస్ ఓవర్ వెయిట్ చిల్డ్రన్లో. ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. సో వీటి మూలాన సెక్షువల్ ప్రికాసిటీ డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో ఏం చేయాలి దీని గురించి ఏం చేయాలి, ఏ ఫుడ్స్ తినొచ్చు, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయొచ్చు, దీస్ ఆర్ ద కామన్ క్వశ్చన్స్. దీని గురించి ఏం చేయాలంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టడీస్ చైనాలో, ఇటలీలో, టర్కీలో ఇట్లా చాలా చోట్ల జరిగినాయి. పర్టికులర్లీ చైనీస్ స్టడీస్ డయట్ గురించి దీని గురించి చేశారు. వాళ్ళు ఏమేమి చెక్ చేశారంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అటైన్ అయిన పిల్లలందరినీ మళ్ళీ వెనక్కి చదివారు. ఏం చదివారు, వీళ్ళు అసలు రోజుకి ఎంత ఫుడ్ తింటారు, ఏ రకమైన ఫుడ్ తింటారు, ఎన్నింటికి తింటారు, అండ్ వీళ్ళు ఎన్ని గంటలు ఆడుకుంటారు. వెరీ ఇంట్రెస్టింగ్లీ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎంత, మై గాడ్, స్క్రీన్ ఎక్స్పోజర్ ఆల్సో ప్లేస్ అ రోల్ ఇన్ సెక్షువల్ ప్రికాసిటీ. అండ్ వీళ్ళు తినే ఫుడ్లో వెజిటేరియన్ ఫుడ్ ఏమిటి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏమిటి, మిల్క్ ఎంత తాగుతున్నారు, వేరియస్ అదర్ థింగ్స్, నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిటి గురించి కొన్ని స్టడీస్ చేశారు. ఫైనల్ ఇన్ఫరెన్స్ ఏంటి మేడం, ఏం తినాలి ఏం తినకూడదు, సస్పెన్స్ అది. సో ద థింగ్ ఈస్ ఏదైనా కూడా ఇంక్రీస్డ్ క్యాలరీస్ అయినా, ఇంక్రీస్డ్ ఫ్యాట్ ఫుడ్ అయినా, ఇంక్రీస్డ్ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అయినా కూడా, ఓవర్గా ప్రోటీన్, ఈ 3 కూడా దే కెన్ కాజ్ సెక్షువల్ ప్రికాసిటీ. డన్. సో ఫైనల్గా వాట్ డూ యూ హ్యావ్ టు ఈట్, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మెడిటరేనియన్ డయట్ అంటారు. ఇప్పుడు చాలామంది వింటూ ఉంటారు. మెడిటరేనియన్ డయట్ అంటే ఏంటి అని అంటే ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రెష్ వెజిటబుల్ ఎక్కువగా ఉండాలి. మనకి ఇండియాలో ప్లేట్ అని, హెల్దీ ప్లేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మనం తినే ఫుడ్, ఒక రోజులో తినే ఫుడ్ అంతా ఒక ప్లేట్లో సర్దితే హాఫ్ ఆఫ్ ది ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. సింప్లీ దట్. మీరు డైలీ చూసుకోండి, మీ పిల్లలు తినే మొత్తం ఫుడ్ మెంటల్గా మీరు ఒక ప్లేట్లో సర్దితే హాఫ్ ఆఫ్ ఇట్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఉందా లేదా, నెంబర్ 1, దట్ ఈస్ అ చెక్ లిస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఆ మిగతా హాఫ్లో ఒక థిన్ రిమ్ అంటే ఆల్మోస్ట్ 1/3 ఆర్ లెస్ దాన్ దట్ డైరీ ఉండాలి. ఇంకొక మేజర్ రిమ్ ప్రోటీన్ సోర్స్ ఉండాలి. ప్రోటీన్స్, కార్బ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. అంటే రైస్, చపాతీ, సీరియల్స్ అన్నీ కార్బ్స్. ప్రోటీన్స్ అని అంటే ఫిష్, చికెన్ ఆర్ అలౌడ్, పనీర్, టోఫు, చిక్ పీస్ అంటే లైక్ ఇవి చోలే, రాజ్మా, అన్ని రకాల పప్పులు, బీన్స్, గింజలు, ఇవి ఎక్కువగా తినే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావు. అయితే లైక్ ఐ టోల్డ్ యూ, ఏదైనా ఎక్సెస్లో, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ పాయిజన్ అన్నారు ఎప్పుడోనే. సో సేమ్ థింగ్ అప్లైస్ టు సెక్షువల్ ప్రికాసిటీ. మీరు గుడ్లు ఇస్తే, పాలు ఇస్తే, చికెన్ ఎక్కువగా ఇస్తేనే మీ పిల్లలకి సెక్షువల్ ప్రికాసిటీ వస్తుందని అది అపోహ. నో. ఎస్, ఎలా ఇవన్నీ లింక్డ్ టు సెక్షువల్ ప్రికాసిటీ కూడా చెప్తాను. ఏదైనా ఎక్సెస్లో ఇస్తే ఇట్స్ బ్యాడ్. బట్ వెజిటేరియన్ ఫుడ్ ప్రిడామినెంట్గా తినే పిల్లల్లో ఫర్ సమ్ రీజన్ హూ ఆర్ నాట్ ఓవర్ వెయిట్, వెజిటేరియన్స్ ఓవర్ వెయిట్ లేని వాళ్ళు ఉంటారు. సో కాకపోతే ఏంటంటే చికెన్, నాన్ వెజ్ ఎర్లీగా తిని ఎక్కువగా తినే పిల్లలు యూజువల్గా ఒబీస్ అవుతారు. ఎందుకంటే అది బాగా ఇష్టపడి తింటారు. పప్పు విపరీతంగా ఎక్కువ తినేసే వాళ్ళని నేను రేర్గా చూస్తాను. సో ఎనీవేస్, సో దిస్ ఈజ్ నాట్. అండ్ వెజిటేరియన్స్లో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటి, హై షుగర్స్ తింటారు. నెయ్యి, షుగర్, బెల్లం, ఇవన్నీ హై షుగర్స్ కూడా దే ఆర్ వెరీ డ్యామేజింగ్. చికెన్ విపరీతంగా చికెన్ తిని విపరీతంగా గుడ్లు తినేసి ఇట్లా తింటాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో థింగ్. అండ్ అసలు ఇది అన్నిటికీ కింద ఉన్న కామన్ థ్రెడ్ ఏంటి, మరి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తిన్నా వస్తుంది, నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తిన్నా వస్తుంది. అండ్ ఎట్లాంటి ఫుడ్ తినాలి అని అంటే ఫ్రెష్ ఫ్రూట్, వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ పిజ్జాలు, బర్గర్లు,
బయట ఫ్యాక్టరీ మేడ్ థింగ్స్ ఎవరైతే ఎక్కువ తింటారో, అది వెజిటేరియన్ అవని నాన్ వెజిటేరియన్ అవని, కంప్లీట్లీ నువ్వు డైలీ వెజిటేరియన్ పిజ్జా తింటే వాళ్ళకి కూడా దే విల్ బి ఒబీస్. దే ఆర్ గోయింగ్ టు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాక్టరీ మేడ్ సాస్లు, సాల్ట్, హై సాల్ట్, హై వాట్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఫుడ్స్ మూలాన ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి వీటిలో. ఏదైతే ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయ్యి వస్తుందో, విపరీతంగా ఎక్కువగా ప్రాసెస్ అయ్యి వస్తుందో, వాటిల్లో థాలేట్స్ అండ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్. ఎందుకంటే ఇవి పెద్ద భూతాలు. ఎందుకు భూతాలు అంటే ఒట్టి సెక్షువల్ ప్రికాసిటీనే కాదు, ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ, క్యాన్సర్స్, మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే బీపీలు, షుగర్లు, తర్వాత హార్ట్ డిసీజ్లు, స్ట్రోక్స్, వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒక చోట ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఇవి రీజన్. అవే మన సెక్షువల్ ప్రికాసిటీ కూడా కాజ్ చేస్తాయి. సో క్యాన్డ్ ఫుడ్, క్యాన్స్లో ప్రిజర్వ్ చేసే, పండించిన దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చే లోపు మధ్యలో ప్లాస్టిక్స్, ఫ్యాక్టరీస్, ఈ రెండు ఎంత తక్కువగా ఉంటే అంత మంచి ఫుడ్. అది మీరు చికెన్ అవనియండి, ప్లాంట్ ఫుడ్ అవనియండి, ప్రాసెస్డ్, నాట్ ప్రాసెస్డ్ ఫుడ్. సో డైట్ గురించి చెప్పారు, ఏం తినాలో ఏం తినకూడదో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. బికాస్ ఆఫ్ దట్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ గురించి మాట్లాడారు. ప్రాపర్గా శుభ్రంగా హెల్తీ ఫుడ్ తింటే చాలా మేడం, ఇంకా వాళ్ళకి సెక్షువల్ ప్రికాసిటీ రాదు అని అనుకోవచ్చా? నో. ఏంటంటే సెక్షువల్ ప్రికాసిటీనే కాదు, ఎనీ హెల్త్ ప్రాబ్లం, స్లీప్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు 3 చెప్తాను. హెల్త్ అని అంటే 3, కానీ ఈ 3 చేయటం కష్టం. ఒకటి డయట్, ఒకటి ఎక్సర్సైజ్, మూడోది స్లీప్. స్లీప్ కూడా, స్లీప్ ఈజ్ ద టాప్ వన్. స్లీప్ సరిగ్గా ఉండాలంటే మనం డైట్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే తప్ప స్లీప్ రాదు ఎవరికి. దెర్ ఇస్ నో వే. సో ఇక్కడ ఐ వాంట్ టు టాక్ అబౌట్ 2 థింగ్స్ ఇంపార్టెంట్లీ. డయట్ కాకుండా వీటి గురించి ఆల్రెడీ చాలా ఎక్స్టెన్సివ్ స్టడీస్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ జపాన్ లాంటి ప్లేసెస్లో స్కూల్స్లో మార్పులు కూడా చేస్తున్నారు. అదేంటో చెప్తాను. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎవరైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉండరో కిడ్స్, అండ్ ఎవరైతే చాలా టైం స్క్రీన్ మీద స్పెండ్ చేస్తున్నారో, ఈ 2 ఇంపార్టెంట్. ఎస్, ఈ రెండిటి మూలాన ఒబిసిటీ వచ్చి వీళ్ళకి సెక్షువల్ ప్రికాసిటీ వస్తుందా, ఇండిపెండెంట్గా వీటి మూలాన ఏమన్నా జరుగుతుందా, అంటే స్క్రీన్ ఎక్స్పోజర్ మూలాన, రేడియేషన్ మూలాన ఇంకేమన్నా జరుగుతుందా, వీటి గురించి ఇంకా ఫర్దర్ స్టడీస్ కావాలి. బట్ ఫిజికల్లీ యాక్టివ్ చిల్డ్రన్ ఈటింగ్ ప్రాపర్ హెల్దీ ఫుడ్ చాలా రేర్ వాళ్ళకి సెక్షువల్ ప్రికాసిటీ రావడం, అన్లెస్ జెనెటిక్ రీజన్స్ ఉంటే తప్ప. సో ఫ్యామిలీలో ఉంది, ఫాదర్కో మదర్ ఎవరో సెక్షువల్లీ ప్రికాషన్స్, అప్పుడు ఎస్, ఈవెన్ ఇఫ్ యూర్ పర్ఫెక్ట్ స్టిల్ యూ కెన్ హ్యావ్. అండ్ జపాన్లో జరుగుతున్న మార్పు ఏమిటి అని అంటే, కంపల్సరీ 1 to 2 hours స్కూల్ అవర్స్లోనే అవుట్డోర్ ఉంచుతున్నారు పిల్లల్ని. వైటమిన్ డి ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వైటమిన్ డికి ఇందుగలదు అందులేదు అన్నట్టు కాకుండా అన్నిట్లోనూ దాని ఎఫెక్ట్ ఉంది. సో అవుట్డోర్ యాక్టివిటీ, వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవటం, అండ్ స్క్రీన్ టైమ్ని మినిమైజ్ చేయటం. గాట్ ఇట్. ఇవన్నీ కూడా దే ప్లే రోల్ ఇన్ సెక్షువల్ ప్రికాసిటీ. సో ఏం తినకూడదో చెప్పారు, ఏం తినాలో చెప్పారు, ఎప్పుడు డాక్టర్ని కలవాలో చెప్పారు. బట్ వన్ థింగ్, గుడ్ థింగ్ టు జస్ట్ సమ్మరైజ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ సెడ్, సెక్షువల్ ప్రికాసిటీ అనే ఒక కండిషన్కి మనకి ట్రీట్మెంట్ ఉంది. సో బీ స్ట్రాంగ్. డాక్టర్ని కలవాల్సిన టైంలో కలిసి ఫాలో అవ్వాల్సిన డైట్, చెప్పిన విధానం అన్నీ ఫాలో అయితే యూ ఆర్ స్టిల్ ఆన్ అ సేఫర్ సైడ్, నాట్ టు లూజ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.